Please do subscribe to Prajabheri News Channel. బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారిని వెంకటస్వామి గురించి వారు చేసిన సేవలని మనం గుర్తుంచుకుంటూ ఒకసారి పార్లమెంట్ మెంబర్లు కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ వివిధ పోస్టులు అలంకరించుకొని ఎక్కడైతే వీకర్ సెక్షన్ వాళ్ళకు మన స్టేట్ కానీ భారతదేశం కానీ మన స్థాయిలో ఏది చేసే వారి పద్ధతులు ఏ పని చేయగలుగుతాం ప్రజలకు బాగుండటానికి ప్రజలకు ఉపయోగపడటానికి ఆ రోజు చేశారు. వారు చేస్తూ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఆ రోజుల్లో ఉండటానికి ఇల్లు లేకో కనీసం పాలకలు లేక బాధపడతా ఉంటే ఆ రోజులో అన్ని పాలకలు వేయించుకోండి. అందుకనే గుడిసెల వెంకటస్వామి పేరు ఇంటి పేరు కాదు. ఇది అందరూ మనం బీద వాళ్ళు చేసినది దాని కొరకు మనం చూస్తాం. కాబట్టి వారు ఉన్నప్పుడు వారు మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ మేము చాలాసార్లు వారిని కన్సల్ట్ జరిగింది. నేను మన బాలాగోడ్ పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు అందరం కలిసి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. కాబట్టి మనకు మన ప్రజలకు ఎవరైతే సేవలు చేస్తారో ఆ సేవలను గుర్తించుకోవడానికి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి పెద్దలని జ్ఞాపకార్థం కొరకు వారిని జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 10వ వర్ధంతి చేస్తా ఉన్నాం. చాలా విచారకరమైన మనమందరం ఒక రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ వచ్చి అన్ని విధాలుగా ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా ధైర్యంగా ఆ రోజుల్లో 77లో కాంగ్రెస్ విభజించబడ్డప్పుడు నేను కాంగ్రెస్ అంత ఒకటైతే ఇందిరాగాంధీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి చేతి గుర్తు పెట్టేటప్పుడే అకామిడేషన్ లేకుండా ఢిల్లీలో ఆఫీస్ లేకుంటే అయితే పార్లమెంట్ మెంబర్ గా ఇల్లు కాల్ చేసి ఆఫీస్ కూర్చోడం జరిగింది. అంటే అటువంటి వ్యక్తులు. అదే కాకుండా ఆయన కూడా ఇండస్ట్రీని పెట్టడం ఆ విధంగా చేసినందుకు మరి వారి జ్ఞాపకార్థం కొరకు ఈరోజు 10వ వర్ధంతి చేసుకున్నందుకు మనమందరం అదేవిధంగా క్యాబినెట్ సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇటువంటి పెద్దలై వర్ధాంతం చేసుకుని జ్ఞాపకం పెట్టినప్పుడే రేపు భగవంతుడని అడిగితే మనకు కూడా బాగుంటుంది అని నేను ప్రార్థిస్తాను.